హలో నమస్తే అందరికీ ఎట్లున్నారు? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్ ఈవినింగ్. ఏ టైంలో చూసేటోళ్ళో తీసుకునే ప్రయత్నం చేయరి. నేను మీ సిరిపురం శ్రీనివాస్ alias Sinu 65 ఎపిసోడ్ చూసిర్రా? మీకు ఎట్లా అనిపించింది? హరిత హరీష్ ఎలిమినేషన్ దానికంటే ముందు జరిగిన నాటకీయ పరిణామాలు. ఒకవేళ ఎపిసోడ్ చూస్తే మీకేమనిపించింది? వీళ్ళ ఎలిమినేషన్ కరెక్టేనా కాదా? మీకు అంటే ఆయన ఉంటే బాగుంటుంది, లేకుంటే బాగుంటుంది. అరే వీళ్ళకి ఇట్నే జరగాలి, ఎలిమినేషనే కావాలి. లేదు వాళ్ళు ఎలిమినేట్ కాలేదు, సొంతంగా క్విట్ అయిపోయారు కదా. మీ ఉద్దేశం ఏందనేది కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయరు. నాకైతే ఈ షో నుంచే కాదు ఏ షో నుంచైనా వాళ్ళు తొందరగా ఎలిమినేట్ అయితేనే వాళ్ళకి బెటర్ అంట. రెండోది ఏ షోకి కూడా వాళ్ళు రాకపోతే ఇంకా బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళ యాటిట్యూడ్ ఈజ్ మెయిన్ విలన్ ఫర్ దెమ్. ఎందుకంటే లయ గారు ఇవాళ మాట్లాడక లయ గారు మాట్లాడారు కానీ ఖతర్నాక్ మాట్లాడారబ్బా. నేను 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 అని నేనే గొప్ప, నేనే గ్రేటు, నేనే తోపు అని మీరు ఫీల్ అవుతారు చూడు, అది తప్పు. ఎందుకంటే మీరు గ్రేటే, మీరు గొప్పే, కానీ ఇంకా చాలామంది గ్రేట్ ఉంటారు. మీ కప్పులే గ్రేటు, మీ లవ్వే గ్రేటు, నేను చూపించినట్టుగా ప్రేమ ఇంకెవరు చూపిస్తలేరు, నేను తోపు, నేను తురుము అనేది ఉంది. అండ్ దాన్ని చెప్పుకోవడంలో తప్పులేదు. అది చెప్పేటప్పుడు నేను గ్రేట్ అన్నప్పుడు అవతలని నీచంగా మాట్లాడతారు. ఇవన్నీ తప్పులు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇలాంటివి జరుగుతున్నప్పుడు కరెక్షన్ చేయాలి. సొంత బిడ్డ తప్పు చేస్తే, ఒక కిడ్ తప్పు చేస్తే పేరెంట్స్ నా కిడ్ తప్పు చేస్తే ఏంది, తప్పు చేసిందా చెయ్యని అని ఊరుకోరు. చెప్తారు, తిడతారు, కొడతారు, వారిని దారిలో పెడతారు. అట్లనే హస్బెండ్ ఏదన్నా మిస్టేక్ చేస్తున్నప్పుడు దాన్ని కరెక్షన్ చేయాలి. ఆ కరెక్షన్ మీరు చెయ్యట్లేదు, అది మీ తప్పు అని చాలా స్ట్రాంగ్గా, అసలు బేసిక్గా ఎక్కువగా అనిల్ రావుపూడి గారే మాట్లాడారు. కొంచెం తర్వాత రాధా గారు మాట్లాడారు. రెండే రెండు సందర్భాల్లో లయ గారు మాట్లాడారు, కానీ ఖతర్నాక్ మాట్లాడారు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అందుకే నేను స్టార్ పెట్టి మరీ రాసుకున్నాను. అంటే మీరు పక్కన వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నారు, షోని ఇన్సల్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని మీరు గ్రేట్గా ఫీల్ అవుతున్నారు, రోజు అదే చెప్తున్నారు. నాలాగా ఎవడు రియల్గా లవ్ చేయడు, నాలాగా లవ్ చేయడు, నేనే తోపు, నేనే గ్రేటు, నేనే ప్రపంచంలో ఇంకా ఏ హస్బెండ్ ఇట్లా లవ్ చేయడం అనుకుంటారా మీరు? మీరు ఒక్కరే చేస్తారనుకుంటున్నారా? ఆయన మీ హస్బెండే తోపు అని మీరు అనుకుంటున్నారా? మీరు హస్బెండ్కి చెప్పరా? చెప్పాలి కదా అని చెప్పిన విధానం. కానీ అనిల్ రావుపూడి గారు ఒక మాట అన్నారు, మీది ఇద్దరిది ఒక గ్రహం, పాండోరా గ్రహం. ప్రపంచం వేరు, మీ ప్రపంచం వేరు, మీ గ్రహం వేరు, మిగతా వాళ్ళంతా గ్రహాంతరవాసి కప్పలు, వేరే గ్రహం నుంచి వచ్చిన వాసులకి మీరు చూస్తూ ఉంటారు. కేమ్ అవుట్ ఆఫ్ దట్. అక్కడ నుంచి బయటకు రారి, అర్థమవుతుందా? ఆనెస్ట్గా ఒక్కటి చెప్తున్నా, కపుల్స్ చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది నన్ను ఇంప్రెస్ చేశారు. నేను మా జంటే అంటే నేను మా వైఫ్ మా కపులే గ్రేట్ కపుల్, తోపు కపుల్ అని నేను అనుకోను. ఎందుకంటే పక్కన ఉన్న కపుల్స్ని కూడా చూస్తున్నప్పుడు బెస్ట్గా వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న బెస్ట్ని చూసి, చిన్నపిల్లలైన వాళ్ళు ఎంత మెచ్యూర్గా ఉన్నారని వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే పాయింట్స్ ఉంటాయి. అంతే తప్ప మీరేంటంటే మీది ఒక సపరేట్ వరల్డ్. అండ్ చాలాసార్లు ఈ షో నాకు అవసరం లేదు, ఈ షోకి నేను అవసరం అని అన్నారు కదా. అండ్ ఇంకొకటి తెలుసు హైలైట్, మాస్క్ మ్యాన్ కాన్సెప్ట్ నాదే, ఇక్కడ కాపీ కొట్టి పెట్టుకున్నారని చెప్పి మన మాస్క్ అన్న పర్సనల్గా మాట్లాడుకునేది వీడియో వేసి చూపించారు అన్నట్టు. నిన్న వైప్ చెక్ అయిపోయింది కదా, ఆ తర్వాత చిన్న బ్రేక్ ఉంది. ఆ బ్రేక్లో వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారంటే, ఈ షో మనకు అవసరం లేదు, వేస్ట్, మన ప్లాట్ఫామ్లో మనం చెప్పుకుందాం. వాళ్ళ ప్లాట్ఫామ్లో ఎంతమంది ఉన్నారు? యూట్యూబ్. వాళ్ళ ప్లాట్ఫామ్లో యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, ఏం పెద్ద జనాభా లేరు, ఎక్కువ మంది చూసేటోళ్ళు లేరు. అండ్ మళ్ళీ మాట్లాడితే సర్వీస్ అంటాడు, మేము చాలా సర్వీస్ చేస్తామని. అసలు నాకు సర్వీస్ గురించి మాట్లాడదంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అబ్బా ఎవరు చేయడానుకుంటారు వీళ్ళు సర్వీసు? ప్రతి ఒక్కడు సర్వీస్ చేస్తాడు. మన ఛానల్ తరపున మనం ఎన్నిసార్లు ప్రతి సంవత్సరం ఎన్ని లక్షలు చేసినామా సర్వీసు? మనందరం కలిసి సర్వీస్ చేసినట్టే కదా. ఒకటో రెండు సార్లు అనాథాశ్రమంకి పోయి 10 మందికి పొట్లాలలో తీసుకుపోయి ఫుడ్ ఇస్తే అయిపోయింది, గ్రేట్ అనుకుంటారు. బర్త్డే రోజు పోయి ఎక్కడైనా సెలబ్రేట్ చేసుకుని అనాథాలకు ఫుడ్ పెట్టడం, అన్నదానం చెప్పి గొప్ప అన్న ఫీలింగ్ పోతారు జనాలు. అంతకు మించి చేసేటోళ్ళు ఉన్నారు సర్వీస్ అంటే, లక్షలు చేసేటోళ్ళు ఉన్నారు. అవునా కదా? మీరు చేయలేదా? మనం చేయలేదా? మనందరం కలిసి చేయలేదా? క్యాన్సర్ పేషెంట్లకు చేయలేదా? యాక్సిడెంట్ అయిన వాళ్ళకి చేయలేదా? కాళ్ళు పోయిన వాళ్ళకి చేయలేదా? ప్రతి సంవత్సరం చేస్తలేము. ఈయన సర్వీస్ చేస్తాను, ప్రతి ఒక్కడు చేస్తాడు కానీ చెప్పడు. ఏంటంటే ఎట్లుంటుందంటే, ₹50 పెట్టి ఫుడ్డు పక్కనోడికి పెట్టి ఫోటో తీసుకుని దాన్ని ఫేస్బుక్లో పెట్టుకునే రకం కొంతమంది ఉంటారు. ₹1,00,000 ఖర్చు పెట్టినా కానీ దాన్ని బయట ఎక్కడ చెప్పకుండా, అన్నదానం పెడితే లక్షలు ఖర్చు అయినా కానీ దాన్ని ఎక్కడ చెప్పకుండా ఉండేటోడు కూడా ఉంటాడు. సరే, చాలా ఉంది మాట్లాడుకోవడానికి. అబ్బా, అసలు షో ఫార్మాట్లు ప్రాబ్లం కాదు, షోలు ప్రాబ్లం కాదు, వాళ్ళ యాటిట్యూడ్ ప్రాబ్లం. ఇలాంటి వాళ్ళు షోస్కి దూరంగా ఉండడం మంచిది. చాలా అమ్మ 1-on-1 పంచాయతీలు గట్టిగా ఉన్నాయి. ఈయనేమైనా పెద్ద వీఐపీయా? ఈయనకు వీడియోలు వేసి మరీ చూపించడానికి, మళ్ళీ చూపించడానికి, చూసింది చెప్పింది తప్పని చెప్పి ఆయన చెప్తుంటే మళ్ళీ వీడియోస్ ప్లే చేసి చూపియాను ఆయనకి అని చెప్పి రాధా గారు సీరియస్ అవ్వడం. అండ్ ప్రతిసారి రాధా గారు మాట్లాడిన ప్రతిసారి జడ్జెస్ కాబట్టి విలువిస్తున్నా, జడ్జెస్ కదా మీరు ఏదైనా మాట్లాడవచ్చు ఇట్లా అంటాడబ్బా, నవ్వుతూ ఉంటాడు ఆమె మాట్లాడుతా అంటే. అబ్బా అనిపించింది. ఈయన మారడు, వీళ్ళు మారరు. నాకేమనిపించిందంటే, నేను చిన్నప్పుడు ఎప్పుడో న్యూస్ చూసినబ్బా,
మీరు కూడా చూసిండొచ్చేమో. అది న్యూస్‌లో ఏందంటే, వాళ్ళు ప్రపంచం అంతా గూడా అబద్ధ ప్రపంచం ఉంది. ఈ ప్రపంచం అంతా వేస్ట్ ప్రపంచం అని జెప్పి, వాళ్ళ ఫ్యామిలీ ఇంట్లో నుంచి బయటకి రాకుండా అసలు వాళ్ళు ఎట్లున్నారు, ఇంట్లో నుంచి బయటకి రాకుండా కొన్ని ఏళ్ల తరబడి ఇంట్లో ఉన్నారు. ఆ తర్వాత ఇట్లాంటిది ఇంకో సిమిలర్ న్యూస్ గూడా జూసినాం యూట్యూబ్‌లో గూడా ఉండే. ఒక ఫ్యామిలీ మొత్తం ఇంట్లోకెళ్ళి బయటకి రాకుండా ఒక్క పర్సన్ అందులోకెళ్ళి బయటకొచ్చి ఫుడ్ కావాలంటే ఏదైనా కొనుక్కొని పోయి ఇంట్లో ఉండడం. అసలు ఇంట్లోనే ఉండి అట్లాంటి ఫ్యామిలీస్ ఉంటాయి చూడు. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ. ఆ టైప్‌లో ఉన్నది ఇదంతా. ప్రపంచం అంతా ఫేకే వీళ్ళకి. అక్కడున్న 9 జంటలు 10 జంటలలో 9 జంటలు ఫేకే. మేమొక్కడే కరెక్టు. అందరూ ఫేక్ గాళ్ళే. అండ్ 'బిగ్ బాస్'లో ఉన్నప్పుడు కంటెస్టెంట్లు అందరూ ఫేకే. ఈయనొక్కడే కరెక్టు. అసలు వాట్ ఈజ్ ఫేక్? వాట్ ఈజ్ రియల్? సరే మాట్లాడుకుందాం. ఇయాల మొత్తం మనం హరినామ స్మరణ చేయాల్సొస్తది. హరీష్ ఏడుంటే ఆడ ఆయన స్మరణే ఉంటదిలే. మొత్తం రచ్చరచ్చ చేసి పెడతా ఉంటాడు మొత్తం. అయితే ఈరోజు ఈ హరీష్ ఎలిమినేషన్ దానికంటే ముందు జరిగిన నాటకీయ పరిణామాలే గాకుండా 'రెడ్ రోజు, బ్లాక్ రోజ్' అనే కాన్సెప్టు, 'స్కేల్ ఆఫ్ లవ్' అనే కాన్సెప్టు, గోల్డెన్ రూమ్ అదే గోల్డెన్ కపుల్ అని చెప్పి రూమ్ ఇచ్చే కాన్సెప్టు ఇవన్నీ జరిగినాయి. ఎలిమినేషన్ కాన్సెప్ట్. కానీ ఇవి అన్నీ అవుట్ ఫోకసే. ఒకటి మెయిన్ ఫోకస్ అంతా హరీష్ చుట్టే జరిగింది. మొత్తం 40 నిమిషాలు, 45 నిమిషాలు ఆయన చుట్టే తిరుగుతది. మిగతా 15 నిమిషాలలో మిగతా వాళ్ళు మాట్లాడుకునేటివి. సో మాట్లాడుకుందాం. ఫర్ ద ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టాలని సింబల్ ప్రెస్ చేసుకుని పాత లైక్ కొట్టుర్రి. కొత్తోళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టుర్రి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోరు. ఓకేనా? రైట్. మనకు ఓపెనింగ్ జడ్జెస్ వచ్చారు. తరికిడ తై వేయలేదు మ్యూజిక్. 10 లవ్లీ కబాల్స్ వెల్కమ్ అన్నది అక్కడనే ఉన్నారు. ఆయనే కూర్చున్నారు బయట. కానీ వర్షం పడ్డది. లోపల తీసుకొని పోయి కూర్చొని పెట్టారు. ఫిబ్రవరి 15th నాడు చాలా అయిందబ్బా షూటింగు, గ్రాండ్ లాంచ్. అప్పటి నుంచి వెళ్ళి కరెక్ట్గా వారం రోజుల లోపలనే వర్షం పడ్డది. గుర్తుందా మీకు? అంటే వారం రోజుల లోపల 2 వారాలు నడిపించారు అన్నట్టు వాళ్ళు. అర్థం చేసుకోండి మాస్టారు. వారం రోజులలో 2 వారాలు అయిపోయినాయి. అందుకే 45 రోజుల్లో షూట్ అయిపోయింది. 43 రోజులలో 43 రోజులలో షూటింగ్ అయిపోయింది. 70 ఎపిసోడ్లు. రేపు గ్రాండ్ లాంచ్ ఈరోజు గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ షూటింగ్ ఉంది. పొద్దు నుంచి రాత్రి దాకా జరుగుతుంది గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ షూటింగు. 5 జంటలు ఏమున్నాయి, అది ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఎవరు ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అయ్యారు, ఏంది కథ ఏం కార్ఖానా, దీనికంటే ముందు ఒక వీడియో చేసిన అప్డేట్స్ వీడియో బాగుంటుంది, చూసే ప్రయత్నం చేయరు. అట్నే మన పనికొచ్చే ముచ్చట అనే ఛానల్ ఒకటి ఉంది. చాలా మంచి వీడియోస్ ఉంటాయి. ఇవన్నీ ఏందన్నా పనికిరాని ముచ్చట్లు అని అనుకుంటే కనుక పనికొచ్చే ముచ్చట్లన్నీ అందులో ఉంటాయి. ఒకసారి చూసే ప్రయత్నం చేయరు. చాలా బాగుంటుంది. కాన్సెప్ట్ కానీ ఆ ఛానల్ కానీ అందులో వీడియోలు కానీ బాగుంటాయి. వాల్యుబుల్ వీడియోస్ ఉంటాయి. పనికి వచ్చే విషయాలు ఉంటాయి. ఓకేనా? అది చూసే ప్రయత్నం చేయరు. పనికి వచ్చే ముచ్చట. రైట్. వెబ్సైట్ రైట్. టీమ్కి జడ్జెస్ అందరూ అక్కడనే ఉన్నారు, ఇక కూర్చున్నారు. రైట్, స్టార్ట్ చేద్దాం. 'రెడ్ రోజ్ అండ్ బ్లాక్ రోజ్' కాన్సెప్ట్. ఎందుకంటే వాళ్ళు చెప్పేసారు, వాళ్ళ పాయింట్స్ వాళ్ళకి వచ్చేసినాయి. ఇప్పుడు మీరు వాళ్ళ గురించి ఇన్పుట్స్ ఇచ్చి ఆ తర్వాత మనం పాయింట్స్ ఇచ్చుకుంటే అది చేసుకుందాం అన్నట్టుగా స్టార్ట్ అయిపోయింది. అనిల్ రావిపూడి గారు, కళ్యాణ్ అండ్ వసంతి వీళ్ళకి 'రెడ్ రోజ్' ఇచ్చిండు. 'రెడ్ రోజ్' ఇచ్చి చెప్పిండు అన్నాడు క్లాప్స్ కొడదాం అని అనుకున్నా, కాకపోతే ఒక చిన్న విషయం ఉందని చెప్పి మహేష్ వాడు వీడు అనొద్దు అనే ఒక మాట బానితోటి చెప్పినావు కదా, అది ఎందుకు చెప్పినావు? అయిపోయింది ముచ్చట, వాళ్ళు కలిసిపోయారు, మళ్ళీ మంచిగానే ఉన్నారు కదా, ఎందుకు అది అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఆ పాయింట్ని చెప్పారు. చెప్తే అంటే అప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయినా, అంటే పోయినసారి ఫేక్ అని ఇచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్ని నువ్వు యాక్సెప్ట్ చేసినావు కదా. మొన్న డేట్కి పోయిన రోజు నువ్వేమన్నావు, నీతో ఇంత టైం స్పెండ్ చేయలేదు నేను చాలా రోజుల నుంచి వెళ్ళి, ఇలా టైం స్పెండ్ చేయాలి బాగుంటుంది అన్నట్టుగా అన్నావు కదా, నువ్వు యాక్సెప్ట్ చేసినావు అంటే అవును సార్ యాక్సెప్ట్ చేసిన. ఫస్ట్ నాకు ట్రిగ్గర్ అంటే ఎలగలేదు, కానీ ఆ తర్వాత తలిగింది సార్, నాకు సబ్కాన్షియస్ మైండ్లో అది కూర్చుండిపోయింది. ఆహా, నేను టైం ఇవ్వట్లేదా, బాగా టైం ఇవ్వాలి అన్నట్టుగా అనిపించింది. నేను రియలైజ్ అయినా సార్, కొంచెం లేట్ అయింది కానీ రియలైజ్ అయినా, మా ఇద్దరి మధ్యలో బాగానే ఉంది అనే పాయింట్ చెప్పిండు. ఇది మహేష్కి అండ్ కళ్యాణ్ మధ్యలో ఇప్పుడు సెట్ అయిపోయింది అన్నట్టు చెప్పిండు. రెండోది కుండ ఎందుకు ఫస్ట్ కింద పెట్టేసినావు, జిమ్ ఎన్ని గంటలు చేస్తావు రోజుకి అని అన్నాడు. నాకు ఈ పాయింట్ అనిల్ రావిపూడి గారు అడగకపోతే బెటర్ ఏమో అనిపించింది, అడగకుండా ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకు తెలుసా, ఆల్రెడీ కళ్యాణ్ చెప్పిండు, ఇప్పుడు 15 నిమిషాలు ఒకవేళ నేను కుండ కింద పెడితే 15 నిమిషాలు పోతుంది, ఆ తర్వాత 20 నిమిషాలు ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ కుండను పట్టుకున్నాను అనుకో, కొద్దిసేపటికి బరువు అవుతుంది, నొప్పి అవుతుంది, ఖచ్చితంగా కుండ కింద పెడతాం. ఇప్పుడు పెయిన్ తీసుకొని కుండని పట్టుకోవాలన్నా, ఆ తర్వాత మళ్ళీ 15 నిమిషాలు ఎట్లాగో పోగొట్టుకోవాలన్నా, పెయిన్ తీసుకోకుండా కూడా 15 నిమిషాలు పోయినా కానీ పర్లేదు కదా అని ఒక లాజిక్ వేసుకున్నాడు. అంటే అది పట్టుకుంటే ఎండ్యూరెన్స్ తోపు తురుము అన్నట్టుగా ఉంటుంది. ఎక్కువసేపు పట్టుకుంటే ఇప్పుడు ఆసి అబ్బా ఎంత కష్టపడ్డది అనే ఫీలింగ్ మనకు ఉంటుంది. కాకపోతే ఈయన లాజికల్గా స్ట్రాటజికల్గా ఆలోచించిండు. కుండ పట్టుకుంటే ఆల్రెడీ షోల్డర్ పెయిన్ ఉంది సార్ నాకు చెప్పిండు, ఎక్స్ప్లెయిన్ చేసి, షోల్డర్ పెయిన్ ఉంది సార్ నాకు, ఇప్పుడు పట్టుకుంటే నొప్పి వస్తుంది, గట్టిగా నొప్పి వస్తే నేను ఖచ్చితంగా కింద పెడితే 15 నిమిషాలు పోతుంది, నొప్పి తీసుకోకుండా 15 నిమిషాలు పోయింది కదా అని లాజిక్ ఆలోచించినాను. బాగానే ఉంటుంది. రైట్. నెక్స్ట్ రాధా గారు, జాను బాను బ్లాక్ రోజ్ ఇచ్చారు.
అందరితోటి ఉంటలేవు, ఒకరిద్దరితోటి మాత్రం ఉంటున్నారు, పెద్దగా కనబడతలేరు అన్నట్టుగా చెప్పారు. ఇక జాను ఏడిచింది బ్లాక్ రోజ్ వచ్చినందుకు. జాను మరీ ఇట్లాంటి వాడికి ఎమోషనల్ అవ్వడం, ఊకూకి ఎమోషనల్ అవ్వడం కరెక్ట్ కాదేమో. ఎందుకంటే స్కోర్ తక్కువ ఇచ్చినప్పుడు ఎమోషనల్ అయితే బాగానే ఉన్నాడు. బ్లాక్ రోజ్ కూడా ఎమోషనల్ అయితే అంటే ఐ విల్ ఇంప్రూవ్ అన్నట్టుగా బాగానే ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడవకు ఎందుకు ఏడుస్తున్నావు, ఇంప్రూవ్ అవుదాం అన్నట్టు చెప్పిండు. ఐ విల్ ఇంప్రూవ్, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి శ్రీముఖి అడిగితే ఐ విల్ ఇంప్రూవ్ అని చెప్పి ఏడిచింది. నువ్వు ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతారు, మీరు చాలా బాగున్నారని చెప్పి రాధా గారు చెప్పారు. కథం. నెక్స్ట్ లయ గారు వచ్చేసి నటరాజ్ మాస్టర్ నీతు అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నారు మీరు, రిలేషన్షిప్ కానీ టాస్క్లు కానీ గేమ్స్లో కానీ అన్నిట్లలో కూడా చాలా బాగుంది మీది. అన్నిటికంటే అంజలి పవన్ వాళ్ళు సారీ చెప్తే యాక్సెప్ట్ చేసిన విధానం ఉంది, అది బాగుంది, కంగ్రాచులేషన్ అని చెప్పారు. ఇంకొకటి కూడా ఉంది, తప్పు తన సైడ్ ఉంది అని తెలిసిన తర్వాత నటరాజ్ మాస్టర్ హరీష్కి సారీ చెప్పిండుగా, అది కూడా బాగుంది కదా. ఇక్కడే కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. జాను వాళ్ళ టాపిక్ మాట్లాడి బాను బ్రెయిన్ వాష్ చేస్తుంది అన్నట్టుగా ఏదో మాట్లాడారు అంటే కాదు నేను అట్లా అనలేదు, బాను ఓపెన్ మైండెడ్గా ఉన్నాడు, జాను లేదు అనే పాయింట్ మాట్లాడినా అని చెప్పిండు. రెండోది కొన్ని క్వశ్చన్స్ బాగున్నాయి అందుకే చెప్తున్నా. కొంతమంది యాక్టింగ్ అన్నారు కదా, వాళ్ళు ఎవరు, కొంతమంది కెమెరాల కోసం యాక్ట్ చేస్తున్నారు కదా అంటే, నేను కెమెరాలకు దగ్గరకు వచ్చి కావాలని ఇట్లా పట్టుకొని తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళ గురించి అన్నానంటే ఎవరు అంటే చెప్పలే. నేను ఇంకో రకంగా అడుగుతా అని చెప్పి అనిల్ రావుపూడి గారు ఏమన్నారంటే, సరే మీరు అట్లా అన్నారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మిగతా 9 మందిలో మీరు కాకుండా మిగతా 9 మందిలో ఎవరు ట్రూ కపుల్ అని అన్నారు. అంటే నటరాజ్ మాస్టర్ ఉండి ట్రూ కపుల్ అయితేనే, ట్రూ లవ్ ఉంటేనే ఇక్కడికి వస్తారు కపుల్గా, లేదంటే రారు. కానీ కెమెరాల కోసం అని చెప్పి కనబడాలి ఎక్కువ అని చెప్పి చూపించుకునే తాపత్రయం ఉంటుంది చూడురి, అవి అది చేస్తుంటారు కదా, అది నాకు మంచిగా అనిపించదు. ఎందుకంటే రియల్గా కాదు, న్యాచురల్గా ఉండదు. కావాలని కెమెరాల కోసం పట్టుకొని తిరగడం అనేది కరెక్ట్ కాదన్న ఫీలింగ్ ఉంది అని చెప్పి నటరాజ్ మాస్టర్. వెరీ నైస్. అయితే ఇక్కడ అనిల్ రావుపూడి గారు చాలామంది నటరాజ్ మాస్టర్ హేటర్స్కి ఉన్న ఒక డౌట్ని క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. మీరు కావాలని నటిస్తున్నారా మాణిక్యం లాగా, లోపల ఒరిజినల్ భాష అట్లనే ఉన్నాడా, కానీ నటరాజ్ మాస్టర్ 2.0ని తీసుకురాకుండా అంటే తీసుకొచ్చిరు ఎందుకు, నటరాజ్ మాస్టర్ 1 ఎప్పుడు వస్తాడు మరి, ఒకసారి వచ్చిపోయిండు కానీ మళ్ళీ రాలేదు ఏంది అని అంటే, ఇది నేను నిన్న చెప్పిన పాయింట్ మీకు గుర్తుందో లేదో యాదుకుందా, పాప పుట్టిన తర్వాత అంటే అమ్మాయి పుడితే చాలా వరకు బాయ్స్ నాన్న అనే క్యారెక్టర్కి వచ్చిన తర్వాత, అబ్బాయి పుడితే ఒక రకంగా ఇంకా మాస్గా తయారవుతారు, అదే అమ్మాయి పుడితే సాఫ్ట్ అయిపోతారు. పాప పుట్టిన తర్వాత పాప పెరుగుతూ ఉంటే నా కోపం తగ్గిపోతూ వస్తుంది సార్, నేను మారాను సార్ అని చెప్పిండు. ఇది నేను నిన్న చెప్పిన పాయింట్ ఇదే. పాప పుడితే ఇప్పుడు హరీష్కి కూడా పాప పుడితే, హరీష్ పిల్లలు కావాలి, దేవుడు లాంటి డాక్టర్ ఎవరన్నా మాకు కరుణిస్తే బాగుంటుంది అన్నట్టుగా మాట్లాడినప్పుడు నేను అన్నా కదా, ఆ కరుణించేదో పాప పుడితే ఆయన చాలా వరకు మారుతాడు, పాప పుడితే మారుతారు. అండ్ ఇంకోటి హరిత గారి ట్యూనింగ్ ఉండాలి. ఏమో ఆమె ఇది లేదు, ఆయన తానా అంటే తందానా అంటుంది, అట్లా అయితే కష్టం. గిట్టే ఉంటారు ఇక రూమ్లో గొల్లెం పెట్టుకొని ఇద్దరే ఉండాలి, ఇంకెవ్వరు ఉండరు. ఇక అనిల్ రావుపూడి గారు మధ్యలో నటరాజ్ మాస్టర్ 1 వచ్చిపోయింది కదంటే, లేదు సార్ ఆయన పోస్ట్ మార్టం చేస్తా అని అంటే అప్పుడు కోపం వచ్చింది సార్, అప్పుడు కోపం వచ్చి టచ్ చేసి చూస్తే తెలుస్తుంది, నన్ను టచ్ చేసి చూడు అని అట్లా అన్నాను సార్, అప్పుడు ఆ అగ్రెషన్లో అన్నా అంటే సరే. ఇంకొకటి ఫుడ్ టాస్క్లో ఏమైనా గ్రూపిజం జరిగిందా, నిజంగానే జరిగిందా, మీరు బాగానే వంట చేసిరా, మీకు ఎక్కువ మార్కులు వచ్చినాయి తక్కువ మార్కులు వచ్చినాయి అనే సెన్స్లో మాట్లాడితే, సార్ ఇది ఫుడ్ టాస్క్ అయితే ఆమె మొత్తం వంట చేసింది సార్, నేను జస్ట్ పోపు వేసిన అనేలోపు అనిల్ రావుపూడి గారు ఉండి, ఫుడ్ టాస్క్ అనేది ఒక పెద్ద గ్యాంబ్లింగ్లా జరిగింది, ఒక పెద్ద స్కామ్ జరిగింది, గ్రూప్ గేమ్ ఆడారు అని అంటాడు. అనగానే చప్పట్లు కొడతా ఉంటుంది సంజయ్, ఎస్ అంటుంది, ఎస్ అనగానే అని కొంతమంది అభిప్రాయం ఇక్కడ చప్పట్లు కొట్టేటోళ్ళది అంటాడు. ఈయన స్టేట్మెంట్ పాస్ చేసినట్టుగానే చేస్తే బాగుంటుంది. జడ్జిమెంట్లో ఫన్ చేస్తున్నాడు, జడ్జెస్ పొజిషన్లో ఉండి ఫన్ చేస్తే ఓకే, కానీ ఊరికనే ఇట్లాంటి సీరియస్ టాపిక్లో ఫన్ అయిపోయినట్టుగా అనిపించింది. కొడుతున్న వాళ్ళ అభిప్రాయం అని అనగానే అందరూ నవ్విన తర్వాత రెడ్ రోజ్ ఇచ్చారు. రెడ్ రోజ్ ఇవ్వమంటారా బ్లాక్ రోజ్ ఇవ్వమంటారా అంటే, మీరు బ్లాక్ రోజ్ ఇస్తే నేను దాన్ని రెడ్గా మారేలాగా చూసుకుంటా, మీరు రెడ్ ఇస్తే రెట్టింపు ఉత్సాహంతో ఆడతా అన్నట్టుగా చెప్పగానే రెడ్ రోజ్ ఇచ్చారు. రైట్. నెక్స్ట్ మహేష్ అండ్ శాండ్రా, వాటర్ టాస్క్ ఏంది అట్లా చేసారు, ఫోబియానా అంటే అవును వాటర్ ఫోబియా ఉంది. రెండోది ఫుడ్ టాస్క్లో అన్యాయం జరిగిందా అంటే అన్యాయం కాదు సార్, మనకిచ్చిన బాస్కెట్ మాత్రమే యూజ్ చేస్తే బెటర్ ఏమో అనే ఒక చిన్న లాజిక్. ఎందుకంటే మిగతా వాళ్ళంతా అన్నీ ఇష్టం ఉన్నట్టుగా వాడేసుకున్నారు కదా, అట్లా వాడకుండా ఇట్లా చేసిన వాళ్ళకి జెన్యున్గా ఏమైనా బెనిఫిట్స్ ఉంటే ఏమని అనుకున్నదంట, అదొకటి మెయిన్ మిస్టేక్ సార్, మైండ్ పని చేయలేదు చక్కగా ఆ టైం. కానీ మూడోది దొంగతనం ఎందుకు చేసిరు అని అడిగితే ఊరికినే అన్నారు. ఊరికినే ఎందుకు చేసారు, ఈ కోఆర్డినేషన్ దొంగతనం చేసిన కోఆర్డినేషన్ ఉందిగా టాస్క్లలో పెట్టండి అని చెప్పారు, బ్లాక్ రోజ్ ఇచ్చారు. నెక్స్ట్ అంజలి పవన్, వీళ్ళకి రెడ్ రోజ్ ఇచ్చారు. అందరితో కలవట్లేదు, కొంతమందితో మాత్రం కలుస్తున్నారు. అండ్ మిగతాది పవన్ సైలెంట్గా ఉంటున్నావు, బ్లాక్ రోజ్ ఇచ్చినట్టు వీరికి, పవన్ సైలెంట్గా ఉంటున్నావు,
కొంచెం డాన్స్ చేసినప్పుడు ఊపు వచ్చింది చూడు, చిలక చందన ఊట చిరకట్టిందా అన్నప్పుడు ఊపావు కదా, ఆ టైప్లో ఊపాలి అని చెప్పి చెప్పింది. నెక్స్ట్ ప్రియాంక శివ్, అనిల్ రావిపూడి గారు మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ జోక్ వేసారు. ఏంటంటే ఈ షోలో లాస్ట్ వీక్ క్విట్ అయిపోతా అని అన్నారు కదా, సెకండ్ వీక్ మీరు అప్పుడే క్విట్ అయిపోయి ఉంటే బాగుండు అని అనిపించకుండా ఆడారు అన్నాడు. ఇలాంటి డైలాగులు కొట్టడం వల్ల ఏం ఉపయోగం లేదన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సరే, అయితే ఇక లయ గారు ఉండి, మీ ఆ డేట్ మర్చిపోవడం అనేది కరెక్ట్ కాదేమో ప్రియాంక, ఎందుకంటే అమ్మాయిలమే బాగా గుర్తుంచుకుంటాం కదా డేట్ అని అంటే, లేదు 26 సెప్టెంబర్ అనేది ఇంకోటి ఉంది అని అంటే, ఇక శివుండి షూ సైజు నేను మర్చిపోయాను, నా షూ సైజు నేను మర్చిపోయాను అసలు అని అంటాడు. ఆయన 7 or 8 అన్నాడు, ఆ తర్వాత ఈయన 8 అన్నాడు, ఆమె 7 అన్నది, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నేనే మర్చిపోయినా అని చెప్పి అంటాడు. ఏందో ఆ కోప్పడడం మాత్రం కరెక్ట్ కాదు, ఎందుకంటే మీరు మర్చిపోయినప్పుడు ఆమె కోప్పడింది అని చెప్పి అడిగిండ్రు. అండ్ ఇంకో పాయింట్, గెలిచినప్పుడు ఎస్ అని చెప్పి అంత అగ్రెసివ్గా ఎందుకు చేసిర్రు అని అంటే, నాకు అది తప్పు అయిపోయింది, నేను చాలా అగ్రెసివ్ అయినా, ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ వాళ్ళకి సారీ చెప్పిన అన్నారు. అండ్ ఓకే ఫైన్ అని చెప్పి 2 రోజులు ఇచ్చారు, అయిపోయింది. ఆ తర్వాత నూకరాజు ఆసియాని ఘోరంగా మెచ్చుకున్నాడు. టగ్ ఆఫ్ వార్ దాంట్లో చాలా తెలివిగా, అంటే ఒక కోఆర్డినేషన్ తోటి బాగా ఆడింది. అండ్ పట్టుకుండా హోల్డ్ చేసి పట్టుకున్న విధానం కూడా చాలా బాగుంది, చాలా బాగా ఆడినావు, వెరీ నైస్ అని చెప్పారు. అండ్ ఆ చెయ్యికి దెబ్బ తగిలినప్పుడు, గట్టిగా ఎగ్గుతున్నప్పుడు నీకు ఇబ్బంది అయింది, ఫిజికల్ అయింది అన్నప్పుడు కూడా నువ్వు విక్టింగ్ కార్డ్ ప్లే చేయలేదు చూడు, నువ్వు రాజు సూపర్ అని చెప్పిండు. అండ్ వై హరిత హరీష్ సేవకులుగా వాళ్ళని ఎందుకు ఎంచుకున్నారు? ఏదన్నా ఎనిమి ఉందా, రివెంజ్ తీసుకుందాం అని అనుకున్నావు అంటే అట్లేం లేదు, మా ఇద్దరి మధ్యలో బాండింగ్ లేదు కదా, కొంచెం బాండింగ్ అదవుతుందని అనుకున్నా. అయినా హరిత గారికి పెద్ద హెల్త్ బాగాలేదు కాబట్టి మేము కూడా ఏం అడగలేదు అని చెప్పిండు. 2 రోజులు ఇచ్చారు, అయిపోయింది. ఆ తర్వాత సోనియా సిద్ధు, వాళ్ళకి ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా అంటే, అవును అప్పుడు 5 ఉంది కదా మా స్కోర్, ఇప్పుడు 20 అయింది మాది, పర్లేదు కొంచెం బెటర్ అయింది అని చెప్పారు. అండ్ ఛాలెంజెస్లో స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాం, బాగానే ఆడుతున్నాం, కానీ ఎక్కడో బిస్కెట్ అవుతా ఉందని చెప్పి సిద్ధు ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఆ తర్వాత జాను బానుని మీకు ఆపోనెంట్స్గా ఎందుకు తీసుకున్నారని ఒక క్వశ్చన్ అడిగారు. వాళ్ళకి 10 ఉంది కదా స్కోరు, మిగతా వాళ్ళకి ఎక్కువ ఉంది, ఒకవేళ మా మీద మిగతా వాళ్ళు గెలిస్తే చాలా ఎక్కువ స్కోర్ అయిపోతుంది, అప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది, కాబట్టి వీళ్ళతో ఆడితే వీళ్ళు గెలిచినా కానీ వీళ్ళు బాగా ఎక్కువ ముందు పోరు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళతో ఆడినామని చెప్పారు. ఇది ఒక రకమైన కన్నింగ్ స్ట్రాటజీ అనుకోర్రి అంతే. నెక్స్ట్ ఫుడ్ దాంట్లో గ్రూప్ గేమ్ అన్యాయం జరిగింది అని అన్నారు కదా, అంటే ఒక అన్యాయం అయితే జరిగింది అన్నారు. అంటే అంజలి పవన్ వాళ్ళకి 4 స్కోర్, నూకరాజు వాళ్ళు 4 ఇచ్చారు కదా పాయింట్స్, అదొకటి కరెక్ట్ కాదు, ఏదో కావాలని చేసినట్టుగా అనిపించింది అని ఒక పాయింట్ అన్నారు. అనగానే నూకరాజు ఉండి, ఓహో వాళ్ళ స్కోర్ కోసం మీరు ఫీల్ అయ్యారా అని అన్నాడు. అంటే లేదు వాళ్ళు ఫీల్ అయ్యారు, మేము యాక్సెప్ట్ చేసినాం ఆ ఫీల్ని, అవునవును కరెక్టే అని అన్నాము అని అంటే, ఓహో అలాగా, మాకు 4 ఇచ్చిర్రు, మా ఫుడ్ నచ్చలేదు వాళ్ళకి 4 ఇచ్చిర్రు, అట్నే మాకు వాళ్ళ ఫుడ్ నచ్చలేదు మేము 4 ఇచ్చినాం, అంతే అనుకోవాలంటాడు. అంటే ఇదేదో కొంచెం 4 ఇచ్చినందుకు 4 ఇచ్చినామా పుచ్చుకుంటున్నామా అన్న సెన్స్లోనే అనిపించింది. కానీ ఇక అంజలి పవన్ వాళ్ళు ఉండి, మాకు జానుబాను వాళ్ళతో గొడవ అయింది, అయినా వాళ్ళు 9 ఇచ్చిర్రు, అంటే మా ఫుడ్ బాగున్నట్టే కదా, కావాలని వీళ్ళు అన్యాయం చేశారు, మాకు చాలా పాయింట్స్ తగ్గినట్టు అనిపించింది అన్నట్టుగా అంజలి పవన్ వాళ్ళు చెప్తారు. ఇక్కడ సోనియా సిద్ధు, అంజలి పవన్ అసలు ఈ అంటే ఇచ్చిపుచ్చుకోవడం గురించి, వీళ్ళ గ్రూప్ గేమ్ గురించి జడ్జెస్ ఏం కావాలని మాట్లాడతలేదు, ఎందుకంటే రేసి పెడతారు, ఇంకెంతసేపు గ్రూప్ గేమ్లు ఆడతారు, ఎట్లా ఉంటుంది పంచాయతీ అంతా అని. ఎందుకంటే ఇప్పుడు హరిత హరీష్ ఎలిమినేట్ అవుతారు ఈ వారం, ఖచ్చితంగా వాళ్ళకి ఐడియా ఉంటుంది. వీళ్ళు ఎలిమినేట్ అవుతారు అన్నప్పుడు మరి నెక్స్ట్ జరగాల్సిన పంచాయతీలకి మూలం ఏదో ఒకటి ఉండాలి కానీ వదిలేస్తారు అన్నట్టు, చూసి ఉన్నట్టు. అంతే, మనకు బిగ్ బాస్లో కూడా అప్పుడప్పుడు ఎవరైనా తప్పు చేసినా కానీ వాళ్ళని ఏమనకుండా వదిలేస్తారు, ఎందుకంటే వాళ్ళు తప్పులు చేయని వాళ్ళ కాంప్రమైజ్, అంటే వాళ్ళు రియలైజేషన్ అని రావాలి, లేదంటే వాళ్ళు బక్రా అన్న అయిపోవాలని చూస్తారు. ఎవరు బక్రా అవుతారని చూస్తారు. ఇప్పుడు హరిత హరీష్కి చెప్పినా వినరు కాబట్టి వేస్ట్, మిగతా వాళ్ళకి చెప్తే అర్థం చేసుకుని మొత్తం గేమ్ అంతా మారిపోతుంది, వాళ్ళు ఆడే గేమ్ వాళ్ళు ఆడిని అని చెప్పి వదిలేస్తారు. ఇప్పుడు హరిత హరీష్కి ఎంత చెప్పినా వినడు, ఎంత చెప్పిన క్లాస్ బీకు, మంచిగా చెప్పు, బుదరకియ్యి, అంటే ప్రేమగా చెప్పు, సీరియస్ చెప్పు, ఎట్లా చెప్పినా వినడు, మొండి అట్లా. అంటే బేసిక్గా ఒకటి చెప్తే వినడు, సొంతంగా తోయదు, సొంతంగా ఆయన చెప్పింది అనుకున్నదే కరెక్ట్. హరిత హరీష్కి 30 ఎందుకు ఇచ్చారని మీరు అన్నారు కదా సోనియా సిద్ధు, అంటే మీరు ప్రేమ గురి చంపవలబడతా అన్నాక కూడా 30 ఇచ్చారు ఎందుకని చెప్పి ప్రియాంక శివ అడిగారు, అది కరెక్ట్గా అడిగారు, మనకు కూడా అడగాలని ఉండే అని మీరు అనుకున్నారు కదా అంటే అవును అన్నారు. మరి అదేదో మీరు కూడా అడగాల్సింది కదా, మీకు ఏమైనా అనిపిస్తే అడగండి అని చెప్పారు. ఆ తర్వాత సోనియా సిద్ధు ఉండి బ్లాక్ రోజ్ తీసుకొని ఇంప్రూవ్ అవ్వాలంటే సరే ఇంప్రూవ్ అవుతాం అన్నట్టు వెళ్ళిపోయారు. ఆ తర్వాత సంధ్యా బ్రిటో, మనం ఇంకా బాగా ఆడాలి, నటరాజ్ మాస్టర్ నీతులాగా, హరిత హరీష్ లాగా ఆలోచించాలి, వాళ్ళలా ఉండాలి అని చెప్పి అంటున్నారు కదా, ఎందుకు మీరు మంచిగా ఆడతలేరు అనుకుంటున్నారు మీరు అంటే, లేదు వాళ్ళు బ్రెయిన్ బాగా యూజ్ చేస్తారు, అట్లా నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళలాగా ఉండాలి అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది నాకు అన్నట్టుగా సంజయ్ చెప్పింది. ఎందుకు నీకు అన్యాయం జరిగింది అనిపించింది, ఇంతకుముందు గ్రూప్ గేమ్ జరిగింది, ఫుడ్ టాస్క్లో అన్నప్పుడు చప్పట్లు కొట్టినాం మరి అంటే కొంచెం పెద్ద డిస్కషన్ జరిగింది. అయితే ఇక్కడ అంటది అంటే ఎవరైనా గ్రూప్ గేమ్ ఆడినట్టు అనిపించింది అంటే లెఫ్ట్లో వాళ్ళు అని అన్నది, ఎవరు అని అంటే అంజలి పవన్, సోనియా సిద్ధు, ఇంకెవరో ఉన్నారు
అని అన్నది. బాగానే చూసింది. ఆ, నా డిష్కి 3 మార్కులు ఇచ్చారు, అది నాకు నచ్చలే అంజనీ పవన్ వాళ్ళు ఇంకొకరు. అసలు 3 మార్కులు ఎట్లా ఇచ్చారు, 1.5 ఇచ్చారా, 2 అన్న ఇవ్వాలి కదా కనీసం. అది పక్కన పెడితే అది బ్రిటోకి ఫేవరెట్ డిష్ అని చెప్పి చెప్తుంది. ఆ తర్వాత బ్లాక్ రోజు ఇంకా బాగా ఆడాలి అని అంటే సరే అని చెప్పి ఆ డ్యాన్స్ షోలో నేను చూసినప్పుడు ఒక డార్లింగ్ వైబ్ ఉండేది మీ ఇద్దరిలో, అది లేదు అన్నట్టుగా చెప్పింది రాధా గారు. నెక్స్ట్ హరిత హరీష్. సడన్గా ఇక్కడ నుంచి స్టార్ట్. ఫస్ట్ అనిల్ రావుపూడి గారు సడన్గా మిమ్మల్ని చూస్తే ఒక ప్రొఫెసర్ లాగా అనిపిస్తుంది. అప్పుడే బ్యాక్ బెంచ్లో ఉండే రాడికల్ స్టూడెంట్ లాగా కనబడుతుంది. ఈ షోకి మీకు సంబంధం లేదన్నట్టుగా ఒక్కోసారి ఉంటారు, ఒక్కోసారి చాలా జెన్యున్గా కనబడతారు. ఇందాక మీరు పప్పీ షేము అది అన్నారు చూసారా, ఆ వీడియో ప్లే చేస్తే చూడండి. అంటే అక్కడ మాట్లాడుతుంటే డిస్కషన్లోనే మధ్యలో సోఫా నుంచి లేచి ఈ సొల్లు వినడానికి ఎక్కడికి వచ్చింది అని చెప్పి వెళ్ళిపోతారు. అది చూపించగానే సింపుల్గా అదే టాపిక్ వేరేది మాట్లాడుతుంటే ఎందుకు ఈ సొల్లు అన్నట్టుగా వెళ్ళిపోయాను నేను అన్నాడు. అదే ఒకవేళ నేను ఇక్కడ ఉన్నప్పుడే సొల్లు అని అన్న మాట నిరూపిస్తే, దమ్ముందా నీకు నిరూపిస్తే ఈ షో నుంచి వెళ్ళి నువ్వు వెళ్ళిపోతావా, ఒకవేళ నేను అన్నట్టుగా నువ్వు నన్ను నిరూపిస్తే నేను వెళ్ళిపోతా, దమ్ముందా తగ్గుందా పడిసే ఉందా ఇన్ని అన్నాడు. అంటే ఆయన తప్పు చేయలేదు అనడానికి అవతలతో అట్లా వాదించి తప్పు చేసిండో నిరూపించిన తర్వాత సింపుల్గా ఆ టాపిక్ వేరేది మాట్లాడుతుంటే సొల్లని అన్నాను అంతే అన్నాడు. అరే ఏందన్నా, ఇవి ఒకవేళ ఆయన ప్లేస్లో ఇప్పుడు నటరాజ్ మాస్టర్ రాంగు, ఈయన రైటు, ఈయన దూరం పోయిన తర్వాత అన్నింటి ఉంటే ఎట్లా రేజ్ అయ్యేటోడు, వెళ్తావా ఇప్పుడు పప్పిషేం అయిపోయావు కదా ఆల్రెడీ, పప్పిషేం అన్నాడు. మరి ఇప్పుడు ఈయన పప్పిషేం అయిపోయాడు కదా, పప్పిషేం అయిపోయిందా లేదా, సింపుల్ రియాక్షన్, నాదేం తప్పు ఉంది, మామూలుగా ఓకే రైటా ఓకే అట్లా అయింది కదా అన్నట్టుకున్నాడు. అవతలోడు చేస్తేనే వాడు పప్పిషేము, వాడికి దమ్ము లేదు, వాడు షో నుంచి వెళ్ళిపోవాలి. ఈయన చేస్తేనేమో ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది, ఇప్పుడు షో నుంచి వెళ్ళిపోయింది అన్నట్టు అంతేనా. ఇంకా రాంగ్ నరేటివ్ సెట్ చేస్తున్నారు, వేరే రకంగా తీసుకుపోవాలని కావాలని చూస్తున్నారు అని చెప్పి అంటాడు. ఇక్కడ రాంగ్ నరేటివ్ నువ్వే చెప్పినావు కదా, ఇచ్చిన మాట ఐఎమ్ ద మ్యాన్ ఆఫ్ ద వర్డ్ అంటాడు కదా, మ్యాన్ ఆఫ్ ద వర్డ్స్ కాబట్టి ఇచ్చిన మాట ప్రకారంగా షో నుంచి వెళ్ళిపోయాడు. మీరు ఎవరితో ఫ్రెండ్, ఇక రాధాగారు అంటున్నట్టు రాధాగారు మాట్లాడుతుంటే ఆయనకు నవ్వుతాను, అబ్బా నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు అనే సెన్స్లో నవ్వుతాడు. మీరెవరండి అక్కడ డిస్కషన్ జరుగుతుంటే వెళ్ళిపోవడానికి, అందరూ ఉన్నారు కదా, నేను చాలా షోలు చేశాను, చాలా పీపుల్ని చూశాను, కానీ ఇంత రూడ్గా ఎవరిని చూడలేదంటే అంతే. మీరు హరీష్ లాంటి వాళ్ళని చూసుంటారు కానీ హరీష్ని చూడలేదు. అండ్ ఇంకో పాయింట్ చెప్పింది, మీరు ఎవరితో ఫ్రెండ్గా లేరు. ఇంకో పాయింట్ చెప్పింది, ఈ షోకి నేను కావాలి, నా వల్లే షో నడుస్తుంది అంటారు ఏంటండి మీరు అని. అండ్ ఇక హరీష్ ఉండి, మీ ఇష్టం మేడం, మీరు జడ్జెస్ కదా, ఏది పడితే అది మాట్లాడచ్చు, ఏది కావాలంటే అది మాట్లాడచ్చు అంటాడు. అరే కాదబ్బా, రెస్పెక్ట్ చేస్తాను నేను అంటాడు మళ్ళీ ఏమనంటే. ఇక అనిల్ గారు ఉండి, ఒక్కటి మాకేమనిపిస్తే అది మాట్లాడడం, మీకేమనిపిస్తే అది మాట్లాడడం, ఇదంతా జరుగుతుంది కదా, ఎవరేం మాట్లాడారు, ఎవరేం స్టేట్మెంట్ పాస్ చేశారు అనేది అన్ని రికార్డ్స్లలో ఉంది అన్నాడు. అంటే నాకేదో అనిపిస్తాను నేను అది మాట్లాడతాను, మరి నువ్వేం మాట్లాడుతున్నావు అన్న సెన్స్లో అన్నట్టు. ఇందాక అన్నారు కదా గుడ్గా నటించే వాళ్ళని నమ్మలేమని, మరి మీరేంది సారీ యాక్సెప్ట్ చేసినట్టుగా గుడ్గా నటించినట్టే కదా, సాటుకు పోయి తిట్టుకుంటూ ఉంటారు కదా అని అన్నాడు. ఆ తర్వాత హరీష్ ఉండి, నేను నటరాజ్ మాస్టర్ సారీ చెప్తే యాక్సెప్ట్ చేస్తానని ముందే చెప్పిన హరితకి, ఇక్కడ 3 రకాల మనుషులు ఉంటారు, అది నేను ఎప్పుడు చెప్తుంటా అని స్టార్ట్ చేయగానే రాధా గారు అండి, ఎవరు చెప్పారండి 3 రకాల మనుషులు ఉంటారు 4 రకాల మనుషులు ఉంటారని. తర్వాత అనిల్ రావుపూడి గారు ఉండి, మిమ్మల్ని ఎవరు టార్గెట్ చేసి మాట్లాడతలేరు, మీరే అందరినీ టార్గెట్ చేస్తున్నారు, స్పెషల్లీ షోని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, ఈ ఇన్సల్టింగ్గా మాట్లాడుతున్నారు. అండ్ ఇంకోటి సేవకులు అనేది ఒకటి పెట్టిరు టాస్క్, పెట్టంగానే మీరు వోకల్గా చెప్పాలి, నాకు ఎందుకు వద్దు ఎందుకు నేను చేయను అని చెప్పాలి. చెప్పకుండా అక్కడ కాలు మీద కాలు వేసుకొని ఇట్ట అని అన్నారు. అది కరెక్టేనా, ఇన్సల్ట్ చేసినట్టు కదా, ఫార్మేట్ని ఇన్సల్ట్ చేసినట్టు కదా. అంటే హరీష్ ఉండి, క్యాండిల్ లైట్ డిన్నర్ నూకరాజు పోవడానికి కారణం మేము, కీ పాయింట్ మేము, అట్లాంటిది అతను మాకే ఫేక్ ఇచ్చిండు అన్న సెన్స్లో ఇక మళ్ళీ ఆ టాపిక్ తీసుకొచ్చినాను. ఈ ర్యాపో బిల్డ్ చేసుకోవడానికి సేవకులుగా తీసుకుంటారా, అసలు క్యాండిల్ లైట్ డిన్నర్ పోవడానికి కీ పాయింట్ మేము అంటే కీ పాయింట్ మీరు అని ఎందుకు అంటున్నారు, మీరు కూడా ఉన్నారు ఓకే, కానీ మీరే కీ పాయింట్ అని ఎందుకు అంటున్నారు అన్నట్టుగా రాధా గారు. గేమ్ ఆడడానికి రాలేదా మీరు, గేమ్ షోలో ఉండి మరి సేవకులు అనేది ఒక ఫార్మేట్, ఆ ఫార్మేట్ని యాక్సెప్ట్ చేయకుండా మీరు అట్టెట్ట మాట్లాడతారు అని అంటే, గేమ్ ఆడడానికి రాలేదు నేను, రియాలిటీ షోలో రియల్గా ఉండడానికి వచ్చాను అంటాడు. ఏం మాట్లాడుతున్నావు, మరి ఛాలెంజ్ని ఎందుకు చేసినావు అని అంటే, అవి ఛాలెంజెస్ కాబట్టి చేసినట్టు. ఛాలెంజెస్ కూడా చేయొద్దు, మీ ప్రేమను చూపించండి, ఇద్దరు పట్టుకొని మీరు ప్రేమను మాత్రం చూపించండి, మీ లవ్ బాండింగ్ మాత్రం చూపించడానికి వచ్చారు కాబట్టి అదే చూపించాలి.
మేమేంటో తెలియజేయడానికి వచ్చాం మేము అని అంటే అదే చూపించాలి. అదే చూపించపోయారా? ఎందుకు ఛాలెంజెస్ ఆడిరంటే ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేస్తాను నేను. ఛాలెంజెస్ కాబట్టి అనంటే ఇప్పుడు నూకరాజు ఇచ్చిన దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేసి అతను రాంగని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు అతను మీకు షూస్ తీసుకురాపో, షూస్ దుడు ఇట్లాంటివి ఏమన్నా చెప్తే, ఏయ్ నూక అట్ట చేసినావు, నువ్వు ఇన్సల్టింగ్గా చేసినావు, ఇన్హ్యూమన్గా చేసినావు, నేను తిట్టేటోడిని కదా. మీరు అసలు టాస్కే యాక్సెప్ట్ చేయలేదు. మీరు అసలు అతను రాంగని ప్రూవ్ చేసేది ఉండే, అతను కావాలని రివెంజ్ కోసం తీసుకున్నాడని ప్రూవ్ చేసేది ఉండే. అట్లా కాకుండా మీరు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయకుండా చేసిరు అంటే నేను గేమ్ ఆడడానికి రాలేదు, నేను రియల్గా ఉండడానికి వచ్చిన, రియాలిటీ షోలో ఉండడానికి వచ్చిన అంటాడు. ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ కదా. షో అనగా ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ ఉంటుంది. పార్టిసిపేట్ చేసి ఉంటేనే కదా అతను గుడ్డా బ్యాడా, లేదంటే మీ ఇద్దరికి బాండింగ్ ఏర్పడేదా. పార్టిసిపేట్ చేయాలి హరీష్ గారు. ఆ తర్వాత నెక్స్ట్ డే నేను యాక్సెప్ట్ చేసి తీసుకున్నా, జడ్జ్ బ్యాడ్ చేసు అని అన్నాడు. అంటే మరి ఎందుకు తీసుకున్నారు, అంత చేసి ఎందుకు తీసుకున్నారు అని అంటే, హరీష్ తీసుకోకపోతే తీసుకోలేదు ఎందుకు అని అంటారు, తీసుకుంటే ఎందుకు అని అంటున్నారు. జడ్జెస్ పొజిషన్లో ఉండి మాట్లాడుతున్నారు కాబట్టి బ్యాక్ డౌన్ అవుతున్నా, లేదంటే ఇంకో రకంగా ఉండేది అన్నాడు. ఇంకో రకంగా మాట్లాడటం అన్నాడు. అనగానే ఏం పర్లేదు, నేను ఇక్కడ సీరియస్ అవుతారేమో అనిల్ రావుపూడి గారు, సీరియస్ కావాలి కొన్ని జాగాల్లో కాలే. వీళ్ళంతా సింపుల్గా ఏం పర్లేదు మాట్లాడండి, కొట్టాడుకోవట్లేదుగా, మనం స్వాతంత్రం ఉంది మాట్లాడడానికి, మీరు మాట్లాడండి, ఇంకో రకంగా మాట్లాడుతూ అంటున్నారుగా మాట్లాడండి అన్నాడు. హరీష్ ఉండి బయట మేము చాలా సర్వీస్ చేస్తాం, హోల్ హార్టెడ్గా చేస్తాం, అవసరం ఉన్నప్పుడు ఓడమల్లయ్య, అవసరం అయిపోయిన తర్వాత బోడి మల్లయ్య అన్నట్టుగా ఈ టాస్క్లో ఉన్నప్పుడు మంచిగా మాట్లాడి, టాస్క్ అయిపోయిన తర్వాత ఫేక్ అని చెప్పి అనేటోళ్ళు ఉన్నప్పుడు మేము ఎందుకు చేస్తాం. మేము బయట చాలామందికి చాలా సర్వీస్ చేస్తాం. ఈ సర్వీస్ పాడుగానే అక్కడ బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా సర్వీస్ చేస్తాం. కట్ చేస్తే యూట్యూబ్లో పోయి చూస్తే మంచి కళలు అని చెప్పి అనాథాశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమానికి పోయి ఒక బర్త్డే సెలబ్రేషన్, యానివర్సరీ సెలబ్రేషన్ చేసి వాళ్ళకి అక్కడ ఒక డే వాళ్ళతో గడిపి వచ్చారు. మరి అదే పిల్లలకి అదే మంచి కళలు వాళ్ళకి చిన్నదాని బర్త్డే అప్పుడు పోలేదా, పోయి ఆ తర్వాత నేనే బాధపడ్డా. వాళ్ళ ముందు బర్త్డే సెలబ్రేషన్స్ చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళకి పేరెంట్స్ ఉంటే వాళ్ళకి ఇట్నే బర్త్డే సెలబ్రేషన్స్ చేసేటోళ్ళు కానీ వాళ్ళకి బాధ అనిపిస్తాను ఫీలింగ్ తోటి నేనేం చేసిన, అక్కడ నేను ఎక్కడ ఏ ఆర్ఫనేజ్ హోమ్కి పోయినా కానీ సెలబ్రేషన్స్ కాకుండా నేను ఏం చేస్తాను, పైసలు ఇవ్వడమో ఫుడ్ పెట్టడం కాకుండా అవన్నీ సెకండరీ అంట. నేను ఎంటర్టైన్ చేస్తాను పిల్లల్ని. కొద్దిసేపు పోయి ఒక గంట మిమిక్రీ, ఒక గంట టాకింగ్ డాలు, ఒక గంట స్టాండప్ కామెడీ చేసి, ఒక 3 గంటలు కడుపు నవ్వించి మంచిగా వాళ్ళతో కూర్చుని, వాళ్ళతో తిని, వాళ్ళతో ఉండి వచ్చేస్తా. ఆనందాన్ని పంచుతాం. మరి దీన్ని ఏమంటారు, సెల్ఫ్ డబ్బా అంటారు. ఇది కొట్టుకోవడం ఇష్టం లేకనే మూసుకొని కూర్చోవడం. ఏమనంటే సర్వీస్ చేసిన అంటాడు. ప్రతి ఒక్కరు చేస్తాను, నేనని కాదు, అందరం చేస్తాం, కానీ చెప్పుకోము. హరీష్ స్టార్ట్ చేసింది ఈ షో ఫార్మేట్ మాకు సెట్ కాదని, ఫిట్ కాదని అర్థమైంది అనగానే అనిల్ రావుపూడి గారు, మీ రూల్స్లో మీరు జర్నీ ఉంది, ఆ రూల్సే మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. అగైన్ మీరు ఫైనల్ అస్త్రంగా ఇది వాడతారన్న సంగతి కూడా తెలుసు. ఈ షోలో మాకు సెట్ కాదు, ఈ షో నుంచి వెళ్ళిపోతాం అనే పాయింట్ మీరు మాట్లాడతారని తెలుసు, నేను ఊహించిన ముందే. సో క్లారిటీ ఇవ్వాల్సినవి ఇస్తున్నా అంటే ఇచ్చేయండి, వెళ్ళే ముందు క్లారిటీ ఇచ్చేయండి అన్నాడు. మీ ఇష్టం, మీరు వెళ్ళరు మీ ఇష్టం. మేము మిమ్మల్ని చూస్తున్నాం, మీరు మిమ్మల్ని చూసుకోలేరు. మేము మిమ్మల్ని చూస్తున్నాం కాబట్టి కరెక్షన్ చేయాల్సిన పాయింట్స్ కరెక్ట్ చేస్తున్నాం. వచ్చి మార్క్స్ ఇచ్చి వెళ్ళిపోతే అయిపోద్ది. అట్లా కాదు కదా, చెప్పాల్సిన పాయింట్స్ ఉంటాయి, అవన్నీ కరెక్షన్ చేసేటివి ఉంటాయని చెప్పడం. మా గొంతు శోష ఎందుకు, మిమ్మల్ని కరెక్ట్ చేయడానికే అంటే ఇంటలేడు. ఇదన్నా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీ మంచి కోసం నేను చెప్తున్నారా అయ్యా కరెక్షన్ పాయింట్స్, అదన్నా అర్థం చేసుకుంటే అది కూడా అవసరం లేదు. ఇంటలేడు, వెళ్ళే ముందు క్లారిటీ ఇచ్చేయండి వెళ్ళిపోతా అంటాడు. సరే ఇప్పుడు నీకు వీడియో వేసి చూపిస్తా అని చెప్పి వీడియో వేసారు. ఈ వీడియోలో ఇంకా వాళ్ళు నచ్చినట్టు మాట్లాడుకున్నారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. ఇందులో కొంచెం మిదిమిన డైలాగులే, కాకపోతే ఏంటంటే దాన్ని మళ్ళీ కవరింగ్ చేస్తూ ఉంటాడు ఆయన. ఏమంటాడంటే ఇక్కడ ఉన్నోడు ఎవడు సకం పూస అన్న సెన్స్లో మాట్లాడతాడు. ఇక్కడ ఎవడు పవిత్రంగా ఉన్నాడు, ఇక్కడ ఎవరు వీళ్ళ పార్ట్నర్ పట్ల ఎంత పవిత్రంగా ఉన్నారు, 1 ఉమెన్ మ్యాన్ ఉన్నారా, ఏమో మనకు తెలీదు ఎంతమంది ఉన్నారో అని చెప్పి ఆ తర్వాత అంటే ఆయన చెప్పింది తప్పన్న సంగతి ఆయన తెలుసు కాబట్టి ఏమో తెలీదు ఎంతమంది ఉన్నారో. కానీ అంటే అక్కడ ఉన్న 9 మిగతా జంటల్ని ఎవడు పవిత్రమైన ఉన్నాడు, ఎవడు 1 ఉమెన్ మ్యాన్ ఉన్నారా అని క్వశ్చన్ చేసినట్టే కదా, తప్పులో పట్టినట్టే కదా వాళ్ళని. అంటే ఇక్కడ ఉన్న ఫేక్ పీపుల్ మధ్యలో, మనం ఫేక్ కపుల్ మధ్యలో మనం వీళ్ళెవరో ఫేక్ అని చెప్తే ఈయన పరిస్థితుల్లో ఉన్నామా మనం. వైబ్ చెక్ ముందు రోజు మీరు చాలా మంచి కపుల్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మీరు ఫేక్ అని చెప్తున్న ఇట్లాంటి గ్రేట్ పీపుల్ మధ్యలో ఇట్లా ఇప్పుడు వైబ్ లేదని చెప్తారు. గ్రేట్ ఈ ఫేక్ పీపుల్ మధ్య మనం ఫేక్ కపుల్ అని చెప్తే ఈయన పరిస్థితుల్లో ఉన్నామా మరి అని అంటాడు. అంటే మరి ఈయన అంటే ఒక ప్రాసెస్లో భాగంగా ఈయన కూడా వేరేటోళ్ళని ఫేక్ అని పెట్టిండు కదా. సోనియా సిద్ధు వాళ్ళు తక్కువ ఉన్నారని చెప్పి పెట్టిన, వైబ్ చెక్లో లేదు ఫెయిల్ అయ్యారని చెప్పి పెట్టిండు కదా. మరి ఈయన ఎట్లా చెప్తాడు, ఈయన ఫేక్ పీపులా.
కాదు ఈయనకి ఎవరైనా చెప్తే వాళ్ళంతా ఫేక్ పీపుల్. ఇక పాలిష్డ్గా ఫిష్ మార్కెట్ అంటే దాన్ని తప్పు పడుతున్నారు. అనిల్ రావుపూడి గారు అంటారు ఆ తర్వాత వీడియో అయిపోయాక, చేపల మార్కెట్ అన్నాన్ని తప్పు పట్టలేదు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరు మనోళ్ళే. ఇక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది, అక్కడ చేపల మార్కెట్ అని అనడం ఎందుకు వాళ్ళని? అక్కడ డిస్కషన్లో నీ పాయింట్ ఏందో నువ్వు పెట్టు, నువ్వు పెట్టకపోతే సైలెంట్ అవ్వు, వెళ్ళిపోతే సైలెంట్గా వెళ్ళిపో. సొల్లు పెట్టుకుంటున్నాను అనుకుంటే వెళ్ళిపోవడం ఏంది? చేపల మార్కెట్ అనడం ఏంది వాళ్ళని? అక్కడ చేపల మార్కెట్ అది వాళ్ళే కదా, మనోళ్ళే కదా. అది మీకు అర్థం కావట్లేదు అని ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు. అంటే ఫేక్ పీపుల్ మధ్యలో ఫేక్, అందరూ ఫేకే, నేను మీకు ప్రపంచం అంతా ఫేకే, మీరు మాత్రం తోపులా అన్నట్టు కనబడుతుందా అని. ఆ తర్వాత వన్ ఉమెన్ మ్యాన్ ఉన్నారా అని శ్రీముఖి రేజ్ చేసింది. అట్లా అంటారు మీరు వన్ ఉమెన్ మ్యాన్ ఉన్నారా అని, కరెక్టే కాదు కదంటే నేను క్వశ్చన్ చేశాను, క్వశ్చన్ అది క్వశ్చన్ స్టేట్మెంట్ కాదు నాది అంటాడు. మీరు చెప్తున్నారు కదా ఇక్కడ ఎవరు పవిత్రుడు ఉన్నాడు ఎవడు ఉన్నాడు అన్నట్టుగానే అంటున్నారు కదా, అంటే మిగతా 9 కపుల్స్కి వర్తిస్తుంది కానీ అక్కడ మన ప్రియాంక జైన్ శివ్ ఉన్నాడు కదా, శివ్ నేను అన్న నాకు కూర్చో అంటాడు. ఇంకా వీడియోలో చాలా డైలాగులు ఉన్నాయి. ఇంకో డైలాగ్ ఉంటుంది, ఇక్కడ ఉన్నోళ్ళు పార్ట్నర్ పట్ల ఎంత లాయల్గా ఉంటారో తెలీదు అంటే ఓ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తుండే వాళ్ళ మీద, అంటే ఎవడు ఎంత లాయల్గా ఉంటాడో తెలియదు. అండ్ ఇంకో ఫార్మేట్ ఎవరు సర్వెంట్స్ కన్నా గుడ్డొచ్చి తల్లిని ఎక్కిరించినట్టుంది, అంటే వీళ్ళు నన్ను అంటున్నారా, మనల్ని అనేటోళ్ళు అయ్యారా ఫేక్ అని అనే సెన్స్లో. మన ప్లాట్ఫామ్లో మనం ప్రపంచానికి తెలియజేసుకుంటే అయిపోయేది. యూ వాంట్ టు కంటిన్యూ అని చెప్పి అడుగుతారు ఒకరినొకరు. వీళ్ళ ప్లాట్ఫామ్లో ఎంతమంది ఉన్నారు, ఎందుకు చూస్తారు? వీళ్ళ బాండింగ్, ఇట్లాంటి బాండింగ్ని ఒక నిజం చెప్పాలంటే ఇది ఒక రకమైన టాక్సిక్ కైండ్ ఆఫ్ బాండింగ్ అబ్బా. ఒక వింత ప్రపంచం, వింత ధోరణితో ఉన్న బాండింగ్. ఇది ప్రపంచానికి అద్భుతంగా పరిచయం చేయాలని వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళని మెచ్చేటోళ్ళు కూడా ఉంటారులే. రైట్, నెక్స్ట్ ఏమంటారు, హరిత గారు అంటారు ప్రతిసారి మీ ఆయన నా పట్ల, మీ ఆయన నా పట్ల అంటారు. ఈయన రియాక్షన్ ఇస్తున్నాడు, యాక్షన్ ఇచ్చే వాళ్ళకి చెప్పరా? యాక్షన్ ఇచ్చిన వాళ్ళ గురించి ఎవ్వరు అడగట్లేదు, రియాక్షన్ ఇస్తే అంటున్నారు అంటారు. ఎందుకమ్మా ఇంకా అసలు ఈ రియాక్షనే చండాలంగా ఉంటుంది. అక్కడ యాక్షన్ చాలా మామూలుగా ఉంటుంది, సాదా సీదా యాక్షన్ ఉంటుంది, దానికి రియాక్షన్ చండాలంగా ఉంటుంది. అది అర్థం చేసుకుంటుంది ఆమె. రియాక్షన్ ఇస్తే తప్పు అయిపోయిందా? రియాక్షనే కదా, అక్కడ యాక్షన్ తప్పు కదా అట. అసలు ఆ రియాక్షన్ అట్టు ఉంటుందా? మామూలుగా సార్ గిట్టు కాదు గట్టు అని అంటే, గిట్టు కాదు గట్టు అని చెప్పడానికి నువ్వే ఓడరా, గిట్టు కాదు గట్టు అని చెప్పాడు నువ్వేనా, నాకు తెలియదా గిటా గట అని చెప్పి రేజ్ అయ్యి, ఈ టోటల్ సినారియోలో గిట్టు కాదు గట్ట కాదని చెప్పినది యాక్షన్, ఈయనది రియాక్షన్. అయితే యాక్షన్ చేసినది తప్పు కానీ రియాక్షన్ ఇచ్చుడు ఎందుకు తప్పు అని ఆమె అంటుంది. అంటే సినారియో ఇట్లా ఉంటుంది. ఈయన రియాక్షన్ చండాలంగా ఉంటుంది, ఈయన రియాక్షన్ టూ మచ్గా ఉంటుంది, ఈయన రియాక్షన్ హారిబుల్గా ఉంటుంది, ఒక రకంగా ఉంటుంది. అరే ఇట్లా కాదు రియాక్ట్ అవ్వాల్సిన విధానం, కూల్గా కామ్గా రియాక్ట్ కావాలి, పిచ్చి పిచ్చిగా రియాక్ట్ కావద్దు, ఇష్టం ఉన్నట్టు రియాక్ట్ కావద్దు అని చెప్పాలి. అక్కడ యాక్షన్స్లో ఏం లేదురా నాయన, రియాక్షనే పిచ్చి ఉందిరా అని అర్థం చేసుకుంటలేదు ఆమె. ఏమనంటే ఈయన చెప్పిన డైలాగే అది, నువ్వు యాక్షన్ కాదు, నేను యాక్షన్ కాదు రియాక్షన్ ఇస్తా. అక్కడ బిగ్ బాస్లో పెట్టే డైలాగే. ఆయన రియాక్షన్ ఇచ్చేవాడు, రియాక్షన్ ఇచ్చారా, మంచి సంతోషం. పిచ్చి సార్ పిచ్చి. మామూలుగా అక్కడ సొల్లు అని ఒక మాట అన్నాడు ఆయన, అది ఇక్కడే కూర్చున్నప్పుడు అన్నాడు. నటరాజ్ మాస్టర్ అంటే దమ్ముందా, నిరూపించే దమ్ముందా, నిరూపిస్తే వెళ్ళిపోతావా, రాంగ్ అయితే వెళ్ళిపోతావా, పప్పు విషయం అవుతావు. రియాక్షన్ బాగుందా, యాక్షన్ బాగుందా? యాక్షన్ రూడుగుందా, రియాక్షన్ రూడుగుందా? తెలివి. సరే, హరీష్ అంటాడు గిల్లితే గిల్లించుకోవాలన్నమాట. ఇక్కడ 4 రోజులు పోతే పెళ్ళి కాలేదంటారు వీళ్ళు, ప్రేమించుకోలేదు, ప్రేమికులం కాదంటారు వీళ్ళు అంటారు. ఎందుకంటారు అలా అనిపించోళ్ళ? గ్రూపులు కడుతున్నారు అంటే, కడుతున్నారేంటి కన్నా, ఆల్రెడీ కట్టేశారుగా అంటారు. అఫ్కోర్స్ కట్టారు. మాస్క్ మ్యాన్ నా కాన్సెప్టే, షోకి అవసరం అని చెప్పి తీసుకొచ్చారు, బలిలాగా వాడుకుంటున్నారు. బలికా బక్రా ఎవడికి తలగ్గా పని లేదు మనకి. మన వల్ల షోకి మంచి జరుగుతుందని వచ్చాం, కానీ షో వల్ల మనకి చెడు జరుగుతుందంటే ఐఎమ్ డన్ కన్నా అన్నాడు. వీళ్ళ వల్ల షోకి మంచి జరుగుతుందని వీళ్ళు వచ్చారట. నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక పాపులర్ సేయింగ్ ఉంటుంది, కుక్కని పెట్టి సినిమా తీస్తారని, ఎవరిని పెట్టైనా షో నడిపిస్తారు. అర్థం కాదు వీళ్ళకి, వీళ్ళ వల్లనే ప్రపంచానికి మంచి జరుగుతుంది, వీళ్ళ వల్లనే షోకి మంచి జరుగుతుంది అన్న భ్రమ. ఏం భ్రమయుగంలో ఉంది వీళ్ళంతా. సరే, నెక్స్ట్ శ్రీముఖి ఉండి దిస్ మెన్ ఆర్ నాట్ వన్ ఉమెన్ మ్యాన్ అనేది చాలా తప్పు అంటే, నేను స్టేట్మెంట్ పాస్ చేయలేదు, క్వశ్చన్ చేసినట్టే. అసలు క్వశ్చన్ చేసింది ఎవరిని? వీళ్ళందరినీ క్వశ్చన్ చేసినట్టే. ఒక నైతే పవిత్రంగా ఉన్నారని ఎట్లా అంటారు మీరు? అసలు ఇట్లా అంటే మీరు కావాలని రాంగ్గా తీసుకొని పోతున్నారు దీన్ని, నేను అనలేదు, అది క్వశ్చన్ అని చెప్పి ఆయన అంటాడు. మళ్ళీ వీడియో చేసి చూపిస్తారు, క్వశ్చన్ ఇది ఏంది అనేది మళ్ళీ వీడియో చేసి చూపించి, ఎందుకు మళ్ళీ వేసి చూపిస్తున్నారు? ఆయన పెద్ద వీఐపీ, ఆయనకు వీడియోలు మళ్ళీ వేసి చూపిస్తారని రాధా గారు.
అయినా ఇవన్నీ జనం చూస్తారని చెప్పి అనుకోలేదా? చూస్తారని తెలిసి మాట్లాడారా? తెలియక మాట్లాడారంటే ఐఎమ్ రియల్ అంటారు. రియల్ అంటే ఏంటి? రియల్ అంటే ఏది పడితే అది చెప్పొచ్చా? ఏది పడితే అది మాట్లాడొచ్చా? హరిత గారు మీరు కూడా ఇంకా పెంచొద్దు. అంటే జడ్జెస్ కదా! మాట్లాడండి. ఏమనట్లేదు అంటాడు. ఆ తర్వాత ఆ స్టేట్మెంట్ ఇక్కడ 9 కపుల్స్‌ని ఉద్దేశించి చేసిందే అయితది. అది రాంగ్. అపాలజీ చెప్పాలి. అనిపిస్తే చెప్పు. లేదు నేను చేసింది రైట్ అని నీకు అనిపిస్తే గనుక నువ్వేం మాట్లాడకన్నాడు. దాని గురించి ఏం మాట్లాడకన్నాడు. ఆ తర్వాత మీరు రియల్‌గా చెప్తున్నా రియల్ అనే ఆ హాలుసినేషన్‌లో ఉన్నారు అని అన్నాడు. ఇక లయ గారు మీరొక్కరే గ్రేట్ అని అనుకోవద్దు. మీరు గుడ్. మీరు గ్రేట్. కానీ మీరొక్కరే గ్రేట్ కాదు. నాట్ ద ఓన్లీ వన్ కపుల్. అర్థమైందా? మీరు హరిత గారు హీ ఈజ్ నాట్ ఓన్లీ ద అడరబుల్ హస్బెండ్ ఇన్ ద వరల్డ్. నేను గ్రేట్, నేను ఒక్కడినే అని అదే మిస్టేక్ మీది. నాలా ఎవరు లేరు, నాలాగా ఎంతమంది ఉన్నారు, రోజు అదేగా చెప్తారు. నాలాగా ఎవడు రియల్గా లేడు, రియల్గా లవ్ చేస్తున్నా, రియల్గా అందరూ ఫేకు. మిమ్మల్ని గ్రేట్ అని చెప్పుకోండి, పక్కన వాళ్ళని ఇన్సల్ట్ చేయకండి ప్లీజ్. అండ్ ఇంకోటి, కిడ్స్ తప్పు చేస్తే ఆ టాపిక్ చెప్పాను కదా, ఆ డైలాగ్ ఒకటి కొట్టారు. కిడ్స్ తప్పు చేస్తే కరెక్షన్ చేయాలి. ఓకే అండి, నేను ఆయనకి అన్నీ ఓకే చెప్పట్లేదు అంటుంది హరిత గారు. అన్నీ ఓకేనే చెప్తుంది కదా, ఎక్కడన్నా నువ్వు చెప్పినట్టు వినపడదా మీకు? సరే అనిల్ గారు ఉండి, నేను హానెస్ట్గా ఒకటి చెప్తున్నా, ఇక్కడ ఉన్న కపుల్స్ అందరిలో పాజిటివ్స్ ఉంటాయి, అవి చూసి నేర్చుకుంటూ ఉంటాం. మీరు మాత్రం ఇక మీరిద్దరు సపరేట్ ప్రపంచం అయిపోయింది. మీరు మిమ్మల్ని ఎవరన్నా డిస్రెస్పెక్ట్ చేసిరా చెప్పండి. మీరు మాత్రం చాలామంది చేసారు కదా, మిమ్మల్ని ఎవరైనా డిస్రెస్పెక్ట్ చేసిరా చెప్పండి. అండ్ రోజ్ శ్రీముఖిగా అడిగింది, ఏ రోజు ఇస్తారు, రెడ్ రోజా బ్లాక్ రోజా అని అడిగింది. ఆయన ఇష్టం, మనం ఈ చెప్పేది ఏంటండి, ఆయన్నే తీసుకొని పోతున్నాడు. ఆయన సెట్ ఆఫ్ రూల్స్ ఆయనకే ఉన్నాయి కదా, మనం చెప్తే వినేటట్టు ఉన్నాడా? ఆయనే డిసైడ్ చేసుకోమని అంటే తీసుకున్నాడు, బ్లాక్ రోజ్ తీసుకుని వెళ్ళిపోయాడు. అంతే అయిపోయింది. వెళ్ళిండి అక్కడ నిల్చున్నాడు. స్కేల్ ఆఫ్ లవ్ అని చెప్పి నిలబెడితే అందులో ఫస్ట్ నిల్చున్నప్పుడు ఏంటంటే మన అంజలి పవన్ అండ్ శాండ్రా మహేష్ అండ్ హరిత హరీష్, ఇవి ఆర్డర్ ప్రకారంగా లీస్ట్లో ఉన్న ముగ్గురు. అయితే అంజలి పవన్ వాళ్ళకి 30 స్కోర్ ఇచ్చారు. ఎవరు మన జడ్జెస్ 50 వచ్చింది. సిద్ధుకి కూడా ఒక 30 స్కోర్ ఇచ్చారు, వాళ్ళకి 50 వచ్చింది. నటరాజ్ మాస్టర్ నీతుకి 35 స్కోర్ ఇచ్చారు, వాళ్ళకి 55 వచ్చింది. 60 వచ్చింది. అండ్ ఇక్కడ మన జానుబానుకి 20 వచ్చింది స్కోరు, వాళ్ళది 25, 45 వచ్చింది. కాబట్టి వీళ్ళు 45 కూడా తక్కువ వచ్చింది. వాళ్ళు ఇటు జరిగారు, వాళ్ళు ఇటు జరిగారు, అటోళ్ళు అటు షిఫ్ట్ అయ్యారు అన్నట్టు. ఇక మనకి లీస్ట్లో ఉన్న వాళ్ళు ముగ్గురు, జానుబాను 45 అండ్ మహేష్ శాండ్రా 20, అంటే వాళ్ళకి వచ్చిన 5, జడ్జెస్ ఇచ్చిన 15. అండ్ హరిత హరీష్కి ఆల్రెడీ 15 ఉన్నాయి, జడ్జెస్ 0 ఇచ్చారు. నేనేమి ఇయ్యదలుచుకోవట్లేదు అని చెప్పి రాధగారు అన్నారు. లయ్య గారు నేనైతే ఇవ్వను, ఇచ్చిన వాల్యూ ఉండదు. 1 ఇచ్చినా, 2 ఇచ్చినా, 3 ఇచ్చినా, 10 ఇచ్చినా, 100 ఇచ్చినా వాళ్ళకి వాల్యూ ఉండదు. ఆ స్కోర్కి వాళ్ళు రెస్పెక్ట్ చేయరు స్కోర్ని అని చెప్పారు. ఎందుకంటే జడ్జెస్ అంటే రెస్పెక్ట్ లేదు, ఆ స్కోర్ అంటే రెస్పెక్ట్ లేదు. ఇంకోటి అనిల్ గారు ఉండి, నేను ఇద్దాం అనుకుని ప్రిపేర్ అయ్యి వచ్చిన, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వైబ్ లేదు. జడ్జెస్ చెప్పే తీసుకోవడానికి ఆయన రెడీగా లేరు. దెర్ ఈజ్ నో యూజ్ అండర్స్టాండింగ్. ఆ వాల్యూ ఆఫ్ జడ్జెస్ ఇన్పుట్ అనేది లేదు, 0. ఇంకా నేను 0 ఇస్తున్నా అన్నాడు. ఇక జానుబాను వాళ్ళకి, ఇక వీళ్ళకి తక్కువ స్కోర్ ఉంది కాబట్టి జానుబాను వాళ్ళకి కూడా తక్కువ స్కోర్ ఉంది కాబట్టి ఇక జానుబాను ఏడుస్తూ ఉంటే వీ డోంట్ డిజర్వ్ ఫర్ 20 అండి, మేము బాగా ఆడినాం కదా, మేము బాగా కోఆర్డినేషన్ తోటి మంచిగా ఆడినాం అంటే, మీరు బాగా ఆడారు, మీకంటే మిగతా వాళ్ళు ఇంకా బాగా ఆడారు అనిపించింది కాబట్టి వాళ్ళకి ఇచ్చిన. మీరు బాగా ఆడలేదని చెప్పట్లేదు, మీరు బాగానే ఆడారు అని చెప్పి రాధా గారు చెప్పారు. అంటే మీరు ఇంకా బాగా ఆడాలి, ఇంకెక్కువ ఆడాలి అంటే చెప్పేశారు. ఆ తర్వాత శ్రీముఖి ఉండి, మరి లాస్ట్ వీక్ 30 ఇచ్చినప్పుడు 35 ఇచ్చినప్పుడు మరి అంతెందుకు ఇచ్చారని అడిగిరా అని ఆమె అడిగింది. తక్కువ అత్త అడుగుతారు కానీ ఎక్కువ అత్త ఎందుకు అడుగుతారు అక్క? సరే, లాస్ట్ 7, 8, 9th 3 పొజిషన్లలో ఉన్నోళ్ళు మీరు ముగ్గురు, జానుబాను, మహేష్ శాండ్రా అండ్ హరిత హరీష్కి 0 స్కోర్ జడ్జెస్ ఇచ్చారు. డైరెక్ట్ ఎలిమినేషన్ రౌండ్లో ఉన్నారు. ఇక జానుబాను, మహేష్ శాండ్రాలలో ఎవరు ఎలిమినేషన్ రౌండ్లో ఉంటారో చూద్దాము. మీరు లెస్ డిజర్వ్డ్ ఎవరు రాయాలి అని అంటే అందరూ మహేష్ శాండ్రా లెస్ డిజర్వ్డ్ ఫర్ దిస్ షో అని చెప్పి రాశారు. ఒక్క నటరాజ్ మాస్టర్ నీతు, బాను, జానుని లెస్ డిజర్వ్ ఫర్ దిస్ షో అని చెప్పి రాశారు. ఒక్కరే, మిగతా వాళ్ళంతా మహేష్ శాండ్రా రాశారు. సో మహేష్ శాండ్రా గోయింగ్ టు ఎలిమినేషన్ రౌండ్లో ఇద్దరు నిలబెట్టారు. ఇక్కడ అనిల్ రావుపూడి గారు ఒకటి అన్నారు, క్లారిటీ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి. ఇప్పుడు లాస్ట్ షో మీద రెస్పెక్ట్ ఇస్తారా, షోకి రెస్పెక్ట్ ఇస్తారా, రూల్స్తో వెళ్తారా, షో ఫార్మాట్లో ఉన్న రూల్స్తో వెళ్తారా వెళ్ళరా, ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వండి అని అంటే, నేను వెళ్ళిపోతున్న షో నుంచి వెళ్ళి టాటా బై బై అన్నాడు. ఆ హ్యాండ్ తీసి కింద పలగొట్టి పోవాలంటే ఆ హ్యాండ్ తీసి కింద ఇట్లా జాయింట్ ఉన్న హ్యాండ్ ఉంది, అది తీసి కింద పలగొట్టి వెళ్ళిపోయాడు. దట్స్ ఇట్, టాటా బై బై, సారీ పోయేటప్పుడు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు అంతే.
ఇదంతా చూసిన తర్వాత, ఇదంతా విన్న తర్వాత మీకు హరిత హరీష్ మీద ఏర్పడ్డ ఒపీనియన్ ఏంది? ఈ షోలో వాళ్ళ బాండింగ్ సంగతి మీకు ఎట్లా అనిపించింది? వాళ్ళ బాండింగ్ చాలా బాగుందా? రియల్‌గా ఉందా? ఫేక్‌గా ఉందా? ఆర్టిఫిషియల్‌గా ఉందా? ఒక రకంగా పిచ్చిగా ఉందా? మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే కపుల్‌కి తగ్గట్టుగానే మ్యాడ్ లెక్కనే ఉందా? పాండోరా గ్రహం నుంచి వచ్చినట్టున్నారా? ఏమనిపించిందని కింద కామెంట్‌లో చెప్పే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఉంటా. టేక్ కేర్. టాటా. బై బై. నమస్తే. దిస్ ఈజ్ యువర్ శ్రీప్రణ శ్రీనివాస్ అలియాస్ శ్రీను 65 సైనింగ్ ఆఫ్.